రాజశేఖర రెడ్డితో ఉన్న మీకు అనుబంధం? రాజశేఖర రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు జగన్ గారి పాదయాత్రకు తేడా ఏంటి సార్? రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఎవరికి వారు బాగున్నారని మీరు భావిస్తున్నారా? అంటే వైసీపీ వారికి 11 సీట్లకే పరిమితం కావడం, దీన్ని ఏమంటారు? మళ్ళా రకరకాలుగా చెప్తాను. మీద ఏదో ఆరోపణలు ఉన్నాయి, అంత ఎస్టేట్ కట్టుకున్నాడు గుర్రం సారి. పూర్తిగా నేను చెప్పలేదు. సో జగన్ గారు నేను మల్లికార్జున రెడ్డికి మాత్రం ఇవ్వను, వాళ్ళ తమ్మునికి ఎత్తిస్తా అని, ఇది 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 నిజమేనా? ఎమ్మెల్యే గెలిచారని సంబరం ఉందా? గవర్నమెంట్ రాలేదని బాధ ఉందా? గవర్నమెంట్ జగన్ గారికి ప్రస్తావనలో వాళ్ళ చెల్లెళ్ళ తిరుగుబాటు ఇక్కడ వ్యతిరేకమైనదని భావించవచ్చా? వివేకానంద గారి హత్యను మీరు ఎలా చూస్తారు? టీడీపీ పరిపాలన ఎలా ఉండబోతుంది? ఈ మూడు పార్టీల కలయిక ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయాల్లోకి రావడానికి మరవలేని సంఘటన ఏదైనా ఉందా? నాకు స్పెషల్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్కు అవసరమా లేదా? 100% సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. చాలా యాక్టివ్ ఉన్నట్టున్నా సార్? యాక్టివ్నే, బాగా యాక్టివ్గా ఉంటాను. ఎప్పుడంతేనా? ఎప్పుడంతే. సార్ ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు మీతోనే ఇక్కడున్న నియోజకవర్గ ప్రజల కొరకు ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాం. పూర్తి స్థాయిలో మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలతో ప్రజలకు సంతృప్తి పరచగలరని మేము భావిస్తున్నాం. మీరు కూడా భావిస్తున్నారా? భావిస్తున్నాం. సిద్ధం. దేనికి సిద్ధం? దేనికైనా సిద్ధం. 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 మనము ఎలక్షన్ కన్నా ముందు కూడా ఒక ఇంటర్వ్యూ చేశాను ప్రేక్షకులకు. ఇక్కడ ఎలక్షన్కి ముందు కూడా ఇంటర్వ్యూ, అందులో ఏమేమి కావాలి రాజంపేటకు ఎమ్మెల్యే అయితే ఏం చేయగలుగుతాడు అని కూడా పూర్తి వివరాలు ఉన్నాయి. సో దాని ఫలితమే ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో పార్టీ లేకున్నా ఇక్కడ మాత్రం అధికారంలోకి వచ్చారు. సో ఈ 10 నెలల కాలంలో అటు ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ రాజంపేటలో ఏం అభివృద్ధి జరిగింది, దాంతోపాటు ప్రతిపక్షంలో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి అసలు ఇప్పటి వరకు ఇలాంటి వాగ్దానాలు కూడా ప్రభుత్వం అమలుపరిచింది అనే అంశంపై ఈ రాజంపేట ప్రజలకు పూర్తి స్థాయిలో మేమైతే సమాధానం స్వార్థాలు అందిస్తామని భావిస్తున్నాం. అంతే కదా సార్? అంతే. ఎలా ఉంది ప్రయాణం అంతా? బాగుంది. ఇప్పుడు మూడో దప్ప అనుకుంటా ఎమ్మెల్యే, అంతే కదా? మూడో దప్ప. అప్పుడేమో బైపోల్, అంతేనా? అసలు బైపోల్ రావడానికి గల కారణం ఏంటి సార్? బైపోల్ అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది. ఓకే. చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సో మీరు అతనికి మద్దతుగా ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేము నడిచాం. అవిశ్వాస విశ్వాసానికి మీరు విరుద్ధంగా ఓటేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినప్పుడు మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. డిస్క్వాలిఫై చేసి ఎన్నికలు వచ్చాయి. అది దాని ఫలితమే బై ఎలక్షన్స్. మీకు రాజశేఖర రెడ్డితో ఉన్న మీకు అనుబంధం? రాజశేఖర రెడ్డి గారితో నాకు దాదాపు విద్యార్థి దశ నుంచి కూడా నాకు ఆయనతో పరిచయం. దాదాపు ఎందుకంటే అప్పుడు నేను 1985 ఆ రోజుల్లో నేను అగ్రికల్చర్ చేసి నార్త్ ఇండియాలో చదివాను, ఢిల్లీ దగ్గర. మీ సంపన్న కుటుంబం అయితే? మాది ఈ ప్రాంతంలో పెద్ద అదే ఆధిపత్యము, సంపన్న కుటుంబము. అంటే డబ్బు అంటే పెద్ద లేకపోవచ్చు, కానీ 10 మందికి అన్నం పెట్టే శక్తి ఎప్పుడు కూడా మాకు. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి 10 మందిని ఆదరించేది, 10 మందికి అన్నం పెట్టేది, వాళ్ళకి ఏమైనా హాస్పిటల్కు ఏమైనా అవసరమైనా అలాంటివన్నీ చేసేంతవరకు మాకు భగవంతుడు ఆ స్తోమత ఇచ్చినాడు. నుంచి కూడా. సో మీరు మొత్తం మీద నార్త్ లో చదువుకున్నారు? నార్త్ లో అగ్రికల్చర్ బేస్ చదివేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు కొంచెం చిన్న స్థాయి శాసనసభ్యులు. అప్పుడు ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, శివశంకర్ గారు కావచ్చు, పెద్ద నాయకులు అంతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాడిని. నాకెందుకు విద్యార్థి దశ నుంచి కూడా నాకు లీడర్ అంటే నాకు రాజశేఖర్. నేను ఒకటే లీడర్షిప్ ఎప్పుడు కూడా నమ్మేవాడిని. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఎందుకో విపరీతమైన ప్రేమ, అభిమానం. రాజారెడ్డి గారితో కూడా మీకు కొత్త పరిచయం? రాజారెడ్డి గారు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు. రాజారెడ్డి గారితో ఆయన అంత వయసులో పెద్దోడైనా నన్ను ఒక స్నేహితుడి మాదిరి చేసేవాడు. దాదాపు రాజారెడ్డి గారు అప్పట్లో పులివెందల్లో ఒక 3 రోజులు ఉంటే, కోడూరు ఒక 4 రోజులు ఆయన ఉండేవాడు మైనింగ్ వ్యాపారాల్లో. ఆయన అక్కడి నుంచి వచ్చేటప్పుడు రాజంపేట స్టే చేసేవాడు. కంపల్సరీ మంది చిన్న ఆఫీస్, పెద్ద ఆఫీస్ కూడా కాదు. అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక చిన్న ఆఫీసులో కూర్చుండేవాడిని. కానీ రాజారెడ్డి గారు వచ్చి కింద సాపలు వేసేవాళ్ళం. అప్పుడు కుర్చీలు కూడా సాపల మీద కూర్చుండేవాళ్ళు. ఆయన వచ్చి అంత పెద్ద ఆయన సాప మీద కూర్చొని ఈ దాగో ఒకసేపు మాట్లాడి వెళ్ళేవాడు. మళ్ళీ వచ్చేప్పుడు రిటర్న్ లో రాజంపేట తగులుతుంది కాబట్టి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఏ ఫంక్షన్ పోయినా ఆయనతో పాటు నేను ఫంక్షన్లకు వెళ్ళి మ్యారేజెస్ అంతా ఫంక్షన్లన్నీ
ఆయనతో పాటు వెళ్తా ఉండేవాడు. కొంత అప్పుడు యంగర్గా ఉన్నారు కదా, పిల్లకాయనప్పుడు నాకు పెళ్లి కూడా కాలేదు, పెళ్లి కూడా కాల, నేను అంతా పెళ్లి కూడా కాల నాకు అప్పుడు. ఎందుకు ఆయన అంటే నన్ను బాగా ఇష్టపడేవాడు, నేను ఆయన అంటే బాగా ఇష్టపడేవాడిని, బాగా ఉండేది అవినాభావం. రాజశేఖర రెడ్డి గారితో మీరు పాదయాత్ర చేశారు. రాజశేఖర్ గారితో పాదయాత్ర చేయక ముందు కూడా ఒక మీటింగ్ జరిగింది, సోనియా గాంధీ అనుకుంటాను, ఒక మీటింగ్ జరిగింది కదా తర్వాత పాదయాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఓకే, ఈ రిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడు. ఓకే, ఇక్కడ పాదయాత్రలో మీ పాత్ర ఎంత? అంటే పాదయాత్రలో నేను అప్పుడు చిన్నవాడిని, ఏదో నేను ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ లో ఉండేవాడిని. ఆయనతో పాటు పాదయాత్ర కొంచెం పాల్గొనేవాడిని, వారానికి ఒకసారి పోయి 10 రోజులకు ఒకసారి పోయి ఆయనతో అట్లా కలిసేవాడిని. ఆయన పాదయాత్రలో కలిసి అది చేసేవాడిని. మళ్ళీ యూత్ కాంగ్రెస్ నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన్ను నేను అడిగిన, రాజంపేటలో మనం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పిలిపియాలా రాజశేఖర్ గారిని నేను కోరినా. ఏం కోరుకున్నారు? మనం ఆల్ ఇండియా ఒకసారి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీటింగ్ రాజంపేటలో జరపాలని నాకు ఇష్టము, దానికి మీరు కూడా, ఆయన అప్పుడే కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఓకే, మీరు కూడా మీ అనుమతి కూడా కావాలా. ఆయన అడిగినప్పుడు మనం చేయగలం, అంత బాగా చేయగలమా ఢిల్లీ లెవెల్ లీడర్లు వచ్చినప్పుడు అంటే, లేదన్నా మీరు మీ ఆశీస్సులతో చేస్తాను ఖచ్చితంగా అని. అప్పుడు రాజంపేటలో బ్రహ్మాండంగా ఒక ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ మనీష్ తివారిని పిలిపించి బ్రహ్మాండంగా చేయడం. అప్పుడు మరి సోనియా గాంధీ వచ్చినప్పుడు, వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఓకే, అప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇక్కడ కడప ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు. అప్పుడు ఆయన రిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్, రిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ సోనియా గాంధీ గారిని పిలిచినాడు. అప్పుడు బ్రహ్మాండమైన మీటింగ్, దాదాపు 5-6 లక్షల మంది మీటింగ్ లో నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన యొక్క ఆధ్వర్యంలో సోనియా గాంధీ మీటింగ్ బ్రహ్మాండంగా చేసి, సో దానికి అధ్యక్షత మీరే మనమే జిల్లా కాంగ్రెస్ పార్టీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నా కాబట్టి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కు ఎక్కువ విలువ ఉంటుంది. ఆ స్టేజ్ ఏదో కొద్ది మంది 5-6 మంది స్టేజ్ మీద ఉంటే 5-6 మందిలో నేను ఒకటి. మంత్రులు గానీ మిగతా వాళ్ళు తక్కువ ఉండరు, అసలు స్టేట్ మంత్రులు కూడా ఉండరు, ఎమ్మెల్యే ఉండరు, మంత్రులు ఉండరు, ఎవరు ఉండరు. కేంద్ర మంత్రులు ఎవరో ఒకరు వచ్చారు. మన పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, మా సాయి ప్రతాప్ గారు సీనియర్ పార్లమెంటరీగా, వివేకానంద రెడ్డి గారు కూడా అప్పుడు ఆయన స్వాగతం పల్లి కిందికి దిగిపోయినాడు. అంతే స్వాగతం పల్లి కిందికి దిగిపోవాలి అంతే. సో ఆ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉండే? నాకు చాలా ఆనందం వేసింది, సంతోషం వేసింది. నాకు నిజంగా నేను కూడా అనర్గళంగా హిందీలో బాగా మాట్లాడినాను, చాలా సంతోషం. మీరు హిందీలో మాట్లాడినప్పుడైనా మేడం సోనియా గాంధీ గారు పరిచయం, అంటే రాజశేఖర గారు మిమ్మల్ని పరిచయం చేశాడు. మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, యంగర్ ప్రెసిడెంట్, నన్ను ఆయన సోనియా గాంధీ గారు కూడా పరిచయం చేయడం జరిగింది. సో అది మీ మొదటి పరిచయం? నాకు మొదటి సోనియా గాంధీ గారితో. ఇప్పుడు ఇటు వారి కొడుకుతోని కూడా, జగన్ గారితో కూడా, జగన్ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి తానతో కూడా మీరు అంటే పాదయాత్రకు స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మీరే అధ్యక్షత వహించారు. పాదయాత్రలో అప్పుడే నేను అధ్యక్షుడిగా ఉన్నా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తర్వాత ఉన్నా. అప్పుడు పాదయాత్ర నా ఆధ్వర్యంలోనే నేనే ఆ రోజు ఇడుపులపాయలో స్టార్ట్ చేయడం జరిగింది జగన్ గారితో. సో ఇందులో కూడా మీ పాత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు జగన్ గారి పాదయాత్రకు తేడా ఏంటి సార్? రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అంటే కాంగ్రెస్ పార్టీ అధికారికి రావాలని చేసిన పాదయాత్ర, ఆయన ప్రజల కోసం అంతా కోసం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్ గా, అంతే కదా, అగనెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేసింది, ఈ రాష్ట్రానికి మనం వెలగొట్టింది, ఈ రాష్ట్రానికి మనం మేలు చేయాలా ఈ రాష్ట్రాన్ని అనే ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్ర. కాదు ఓన్లీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే ఇదంతా ఈ తిరుగుబాటు అన్నది కూడా ఒక వినికిడి. అదే ముఖ్యమంత్రి పదవి ఇవ్వని ఆయన అడగలేదు అసలు. కనీసం ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ ఉండేదానికి కూడా నిర్ణయించుకున్నాడు. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో వదిలిపెట్టి పోవాలని ఇంట్రెస్ట్ ఏం లేదు, ముందు లేదు. ఎందుకంటే రోసే గారిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసిందే జగన్మోహన్ రెడ్డి అప్పుడు. మరి ఇంకేంది ప్రపోజ్ చేశాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆయన చనిపోయిన కాడ రాజశేఖర రెడ్డి గారు బహిరంగ సభలో చనిపోయిన ప్రదేశం నుంచి ఆయన, నేనేంటంటే మా నాన్నగారు చనిపోయిన వాళ్ళందరినీ కూడా నేను పోయి ఓదారుస్తాను, చాలా మంది నేను పోయి వాళ్ళ ఇంటికి పోయి ఓదారుస్తానని ఆయన ఆ రోజు మాట ఇచ్చాడు. దానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒప్పుకోలే. యాత్ర సినిమా ఒప్పుకోలే, యాత్ర సినిమాలో ఏదైతే ఉందో అదే అంటారు, అంటే ఒప్పుకోలే కాంగ్రెస్ పార్టీ. నేను యాత్ర సినిమా చూడలా, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలే. ఒప్పుకోనప్పుడు ఈయన దానికి వ్యతిరేకంగా పోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, అంతే. సోనియా గాంధీని వ్యతిరేకించి. రాజశేఖర రెడ్డి గారి మరణము
దాదాపు అదే అందరూ అంటే ఆ రోజు జీర్ణించుకోలేదు. అది ఈవెన్ అది ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా మందికి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది, రచ్చబండ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఒక అందరికి. కానీ మెయిన్ కారణం అసలు ఒక మ్యారేజ్ అటెండ్ కావాలన్నా అసలు కారణం ఏం చెప్పండి సార్? అన్ని రచ్చబండ కావచ్చు, మ్యారేజ్ కూడా అది ఒకటి. మ్యారేజ్ అటెండ్ అయ్యి రచ్చబండకు పాల్గొన్నారు. ఎవరిది అది మ్యారేజ్? గోపీనాథ్ అని ఎక్స్ఎమ్మెల్యే చిత్తూరు. ఓకే. వాళ్ళ అబ్బాయితో పాపతో ఉండి మ్యారేజ్ అటెండ్ అయ్యి మళ్ళీ రచ్చబండలో కొంతమంది ఇంపార్టెంట్ లీడర్లు అందరినీ కూడా మాట్లాడి వాళ్ళు ఏమైనా అసెంబ్లీ అయిపోయిన తెల్లారు కదా ఇదంతా. అసెంబ్లీ అయిన మరుసటి రోజే వచ్చింది అంతే. జనరల్ గా అసెంబ్లీ అయినాక అక్కడనే కొద్దిగా కోఆర్డినేషన్ అసెంబ్లీ అయినాక మళ్ళీ ఎమ్మెల్యేతో కలుస్తాడు, అన్ని జరుగుతాయి మామూలుగా. ఎందుకంటే 1 నెల జరిగింది అసెంబ్లీ, జరుగుతుంది. కానీ ఎందుకు ఆయన అనుకోకుండా బయలుదేరడం జరిగింది. అందులో వర్షం, వాతావరణం సహకరించాలి. అవును, అలాంటి పరిస్థితుల్లో బయలుదేరారు. మీరు అక్కడనే ఉన్నారు? నేను హైదరాబాద్లో ఉన్నాను. అందరం హైదరాబాద్, అందరూ వచ్చిపోయి ఫస్ట్ రోజే కాబట్టి అందరం వాడినే ఉన్నాం. సో వార్త తెలియడం వచ్చింది, మళ్ళీ అంతా దానికోసం వెయిటింగ్ అన్ని. మళ్ళీ ఆయన బాడీ వచ్చింది, మళ్ళీ ఆ బాడీ ఆయనతో పాటు మేము వచ్చినాం ఇడుపుల పైకి. సో పవర్ల కూడా కాడికి ఏమన్నా మీరు సందర్శించారా? పోయినాం. వాళ్ళు జగన్మోహన్ గారి మీటింగ్ కూడా పోయినా, పౌరాలు కొట్టాం. ఆ మీటింగ్ లోనే ఆయన చెప్పింది నందని ఓదారు. సో అది కూడా మీకు కొంత బాధాకరమేనా? చాలా బాధాకరం, జీవితంలో మర్చిపోలేని బాధాకరం. రాజశేఖర రెడ్డి ఉంటే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఆయన మీద ప్రేమ. కానీ తెలంగాణ మాత్రం అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోకపోవచ్చు అంతే కదా సార్? రాజశేఖర గారు బతుకుంటే విడిపోదు, విడిపోయే సమస్య లేదు. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఎవరికి వారు బాగున్నారని మీరు భావిస్తున్నారా? ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్ళ పనులు చేసుకుంటా పోతాం. అది ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, 19లో మీరు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చింది. ఏంటి అసలు ఇక్కడ? అప్పుడేమో ఏం పనులు చేయలే అన్నారు, తర్వాత మీరేమో మేము సిద్ధం అన్నింటికి సిద్ధంగా, అంటే మేము నవరత్నాలు పెట్టాము, అప్పుడేమో బాబత్త జాబత్త అని రకరకాలు. ఇప్పుడు ఈ 3 దప్పాలు ఎలా అర్థం చేసుకోవాలి అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ బాగా అందించారు. ఎందుకంటే పార్టీ క్యాడర్ కన్నా ప్రజలకే ఎక్కువ మేలు జరిగే విధంగా చేశారు. పార్టీ క్యాడర్ కూడా కొంచెం అన్యాయం జరిగింది, అయినా వాళ్ళకే ప్రజలకు చేయాలనే ఆలోచనతో ముందుకు పోయాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికలకు ముందు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి అమ్మఒడి ఇస్తాడు, 15,000 15,000 ఇస్తాడు. నేను అధికారంలోకి ఇస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తా. వీళ్ళు ఈ తల్లిదండ్రులు పాపం ఏమాలో ఇచ్చారంటే, జగన్మోహన్ గారు 15,000 కదా, మన ఇంట్లో 3 పిల్లలు ఉంటే 50,000 వస్తుంది కదా, అట్లా ఇక మహిళలకు ఇంత ఇస్తామన్నాడు, నిరుద్యోగులకు ఇస్తామన్నాడు, అందరికి అన్ని చెప్పాడు. సూపర్ 6 ఏదో అని చెప్పాడు, అన్ని హామీలు ఇచ్చాడు. ఉచిత బస్సు అన్నాడు, ఇంకోటి ఉచిత సిలిండర్ అన్నాడు. ఒక పెన్షన్ తప్పగా ఏది కూడా సక్రమంగా జరగదు. తీరా ఏది పెన్షన్ తప్ప ఏది ఇవ్వడం. ఇంకోటి ఏం చేశారంటే, ఆ పెన్షన్ కూడా చాలా కట్ చేస్తారు, అనర్హులని చాలా కట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ రాష్ట్ర పరిస్థితి ఆయన తెలుసు. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, దివాళా తీసింది, అన్ని మాట్లాడారు ఎన్నికల ముందు. కానీ ఆయన అధికారంలోకి రావడానికి నేను ఇవన్నీ చేస్తానని చెప్పాడు రాష్ట్రపతి తెలిసి. కానీ ఈ రోజు మళ్ళీ ఆయన ఏం చెప్తాడంటే, నేనేం చేసేది, నేను ఇప్పుడు ఏం లేదు, ఖజానా ఏం లేదు, దేవుడు సహకరిస్తే కదా, అదేందో చెప్తాడు. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు అర్థం కావడం లేదు. ఇంకోటి ఏంటంటే, చూస్తే ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. అవును, అనుభవించాడు. ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు, గతం తెలుసు, ఇప్పుడు తెలుసు. అవును, కానీ నువ్వు ఏమైనా ఇన్ని హామీలు ఇవ్వగలిగినావు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలను ఎన్నిసార్లు అయినా నేను మోసం చేయగలను అనేది ఆయనకు ఒక నమ్మకం. కానీ ఆయన అనుకున్నట్టే ఆయనకు నమ్మకం, ఎన్నిసార్లు అయినా కానీ నేను వీళ్ళను మోసం చేయగలను. ఆ టయానికి ఆయన చెప్పాడు, చేశాడు. ఈ ప్రజలు కూడా నన్ను ఓట్లేశారు. సో పాదయాత్రలో షర్మిల గారు పాదయాత్ర చేయడము, మీకు అధికారం రావడము, అందులో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం కావడము, అంటే వైసీపీ వారికి 11 సీట్లకే ఇంక్లూడింగ్ మీతో సహా 11 సీట్లకే పరిమితం కావడము, ఇదేం సార్? దీన్ని ఏమంటారు? మళ్ళీ రకరకాలుగా చెప్తారు, అది నిజమవుతుందో మనకు తెలియదు. ఏమైనా మతలాభం ఉందనుకోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. ఈ బుద్ధి ఉండవల్ల అందుకుమారు కూడా మాట్లాడు. పూర్తిగా నేను చెప్పలేదు, ఏకీభవించారు, పూర్తిగా ఏకీభవించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ బుద్ధి ఉండవల్ల అందుకుమారు అలాంటి మేధావులే మాట్లాడుతున్నారు. మనము ఇప్పుడు ఓట్లు పోలేని కన్నా ఎక్కువ ఓట్లు చూపించింది అన్ని మాట్లాడతారంటే కొంచెం మనకు డౌట్ వస్తుంది, అంతేగాని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే సార్, రాజంపేటకి వద్దాము. ఎలా ఉంది మీరు 3వ దఫా? అంటే ఇది మళ్ళీ తిరిగి బాస్ కేమా
అంతేగాని రాజంపేటకు బాస్ మళ్ళీ వచ్చిండా? నాకేంటంటే నాకు అధికారం ఉన్నా ఒకటి లేకుండా ఒకటి, ఉన్నప్పుడు పెద్ద ఎక్కువ అంటలే, ఒకవేళ ఎమ్మెల్యే కానప్పుడు పెద్ద తక్కువ ఉండేది. ఇప్పుడు నేను ఎందుకంటే నేను 360 రోజులు ఊర్లో ఉండేవాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ కాంగ్రెస్ ఊర్లో ప్రజలతో 24 గంటలు నేను ఊర్లో ఉంటా. నేను బయటకి ఎక్కడికి పోను. ఒకవేళ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ అసెంబ్లీ పోయినా అసెంబ్లీయే, మళ్ళీ మరుసటి రోజుకల్లా ఇంటికి వచ్చేస్తాం అంతే అంతే. మళ్ళీ ఎక్కడ ఇప్పుడేనంతే, విజయవాడ అవసరమైతే ఒకరోజు పోతా వచ్చేస్తా. ఏదో 24 hours ఈయన ఉంటా ఇంటికన్నా, ప్రతి ఊళ్ళోనే ఉంటా. నిద్రలేసానికి ప్రతి సాగు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పుట్టుక, ఏ చిన్న కార్యక్రమం జరిగినా మామూలుగా ప్రతి ఒక్కరూ నాకు తెల్లారికి ఫోన్ చేస్తారు. ఈ రోజు ఆడు చనిపోయినారు, రేపు ఇది ఉందో, మా ఇంట్లో బర్త్డే ఉందో, అట్లా ఏదో ఒకటి. ప్రతి ఇంటికి నేను అటెండ్ అవుతా. నేను అటెండ్ అయిన కార్యక్రమానికి వాళ్ళ ఇంటికి ఫోటో పంపిస్తాను. ఫోటో తయారు చేసి వాళ్ళకు, వాళ్ళ పెళ్ళోళ్ళ కన్నా ముందు నా ఫోటో పోతుంది వాళ్ళ ఇంటికి. వాళ్ళ పెళ్ళోళ్ళ ఫోటోలు కూడా వచ్చిండవు, నాది మరుసటి రోజుకే పోతుంది అంతే ఫోటో. ఏ కార్యక్రమం అటెండ్ అయినా ఓకే. అలా ఎప్పటికీ అది ఎప్పుడు నాకేంటంటే ప్రజల్లో మంచి అవినాభాసం. జనరల్గా ఏ టైం లేస్తారు మీరు? ఏ టైం లేస్తారు? దాదాపు 3 గంటలకు నేను లేస్తాను. ఖచ్చితంగా 3 ఖచ్చితంగా లేస్తాను. అది చాలా మందికి మంచి నిద్ర టైం కదా సార్ అది. అలవాటు అయిపోయింది. మా ఇంట్లో అందరూ లేస్తారు, నాతో పాటు భార్య ఆమె లేస్తారు, మా మనవాడు లేస్తాడు 4. అమ్మో 3 గంటలకు? వాడు 4 లేస్తాడు. నేను రెడీ అయ్యి స్నానం చేసి అర్ధగంట మెడిటేషన్ చేసి స్నానం చేసేదానికి నేను లేపి మళ్ళీ వాడిని లేపి వాళ్ళు లేస్తారు. అందుకేనా వాడు పొద్దున్న ఎన్ని తిరుక్కొని వస్తాడు. ఈ ఆవులు గీవులు పొద్దున్న పూజ చేసి అన్ని తిరుక్కొని, గుర్రాలు అన్ని తిరుక్కొని వాడు వస్తాడు. అన్ని పూజ చేసి పొద్దున్నే మాకు దాదాపు 20 ఏళ్ళు గోవు పూజ చేసి అలవాటు. ఇంట్లో పైన ఆవులు కట్టేస్తారు, ఈయనే 3 ఆవులు కట్టేస్తారు. ఇక్కడ పొద్దున్నే పాలిచ్చి ఆవులు కట్టేస్తారు, వాటికి పూజ చేస్తాం పొద్దున్న. ఆమె మా భార్య కూడా ఆమెకు భక్తి ఎక్కువ. నాతో పాటు గోవింద మాల వేస్తుంది. మొన్న శబరిమల అయిపోయి నా మనవడు కూడా వేస్తాడు. శబరిమల అయిపోయి వచ్చినాం, మొన్ననే పోయి వచ్చినాం మాలేసి. సో పూజ అయిపోతుంది. ఏమన్నా పొద్దున్నే 6 కల్లా నాది అయిపోతుంది. 6 కాదు 6కి మా ఇంట్లో టిఫిన్ అయిపోతుంది. నేను ఈ పని చేసే వాళ్ళందరూ 4కి వెళ్ళేస్తా. అందరూ 4కి వెళ్ళేస్తారు, ఎవరు పనివాళ్ళు 6కి అయిపోతుంది. ఇంక మన ఇంటికి ఏంటంటే మా ఇంటికి 6-6:30కే వస్తారు, స్టార్ట్ అవుతుంది వస్తారు. ఎందుకంటే వాళ్ళకి నేను పొద్దున్నే ఉంటాను తెలుసు, అందరు పొద్దున్నే ఉంటాను. వాళ్ళు నేరుగా ఇంటికి వస్తాం. అందరికీ చనువు, ఇంటికి వస్తారు, వాళ్ళని పెట్టుకుంటారు, తింటారు. అట్లా మీరే వడ్డిస్తారా? నేనే వడ్డిస్తా, నాకు కూడా అలవాటు. అది రాయంపేటలో మా ఆఫీస్ ఇంట్లో కూడా ఆడ అన్నం పెడతారు మధ్యాహ్నం. మనం ఉండే లేకుండా మధ్యాహ్నం వాడు అన్నం చేసి ఆడ పెడతారు. సో మధ్యాహ్నం మళ్ళీ ఇంటికే కంపల్సరీ లంచ్ కంపల్సరీ ఇక్కడనేనా? ఇల్లే, దూరం పోతే తప్ప, ఎలా తప్పితే తప్ప మ్యాక్సిమం ఇంటికే వస్తాం. ఎంత దూరం అయినా అంటే మీ కాన్స్టిట్యూన్సీలో ఎంత దూరం? కానీ కడప బాని, ఇట్లా కోడూరు బాని, ఇట్లా బాని అడిగినా ఇంటికే ఎక్కువ వస్తా. మనం గుర్రం సార్ వస్తుందా మీకు? వస్తుంది. చిన్నప్పటి నుంచి అలవాటు, మా తాత వాళ్ళకు ఉన్నాయి. అందుకేనా మీ మీద ఆరోపణలు ఉన్నాయి, అంత ఎస్టేట్ కట్టుకున్నాడు గుర్రం సారి. ఇంకోటి నేను చెప్తాను, మాది ఏంటంటే పాతిల్లు ఇంతకన్నా పెద్ద ఇల్లు. ఇంతకన్నా పెద్ద ఇల్లు, పక్క గ్రామం. ఈయనకి 3 కిలోమీటర్లో ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి. ఉందా? ఉంది, బాగుంది. ఇప్పుడు కూడా 100 ఏళ్ళు అయింది కట్టి. కాదంటే ఏంటంటే ఇప్పుడు అది మా గ్రామానికే ఒక మూల అది ఉండే ఇల్లు. ఇది ఏంటంటే ఇది అన్ని గ్రామాలకు సెంటర్, టౌన్ కి ఇది అందుబాటులో ఉంది. మేము 25 ఏళ్ళ ఇప్పుడు గుళ్ళు కట్టాము, టెంపుల్స్. ఇది ఇక్కడ అన్ని టెంపుల్స్, కళ్యాణ మండపం కాదు, టెంపుల్స్ అన్ని ఉన్నాయి. రాముని గుడి ఉండాలి, వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ఆంజనేయ స్వామి గుడి ఉండాలి, సాయిబాబా గుడి ఉంది. వెనక ఇంటి వెనక అయ్యప్ప స్వామి గుడి పైన కొండపైన ఈ గుళ్ళని కట్టాం. అప్పుడు మనం ఏమైందంటే ఇంకా 100 ఏళ్ళు అయిపోయింది కదా ఇల్లు, ఇంక వేరే ఇల్లు కట్టుకున్నామని ఇడికొచ్చి ఇల్లు కట్టుకున్నాం. అంతే తప్ప ఏదో గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేసుకున్నారు అట్లా. ఏం గవర్నమెంట్ నాకు ఈ 25 ఏళ్ళు నా అనుభవం ఉంటే ఇంకా గవర్నమెంట్ ఏంటి మంది ఏంటి ఆ మాట చెప్పింది కోర్టు. మా లాయర్ అదే మాట మాట్లాడాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, 20 ఏళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకేంటి. అయినా 7 ఊర్లో నీకు నా తీసుకునే పెట్టాలి కదా, నా భూమి తీసుకునే నువ్వు పెట్టాలి కదా, ఇక్కడ వాళ్ళు పెట్టాలి కదా. ఎవరు లేకుండా ఆకాశరావుని పెట్టడం, వాళ్ళు అని చెప్పడం. ఇదంతా టీడీపీ ప్లాన్. ఇవన్నీ ఏంది, దాన్ని ఎంక్వైరీ వాళ్ళే మాది కోర్టులో బాగా జరిగింది. ఇదంతా వాళ్ళు చేసి రాత్రికి ఆన్లైన్ చేశారు, రాత్రి రిజిస్టర్ క్యాన్సిల్ చేశారు. నాకు నోటీస్ ఇచ్చి ఆక్యుపై చేయాలని చూశాను. ఆక్యుపై చేసుకోవాలి. ఏడంతా ఇంకా జనం అంతా ఇంకా తిరగబడతారు, మళ్ళీ అదా ఇది అవుతుందని మళ్ళీ ఆడికి కోర్టులో జరిగింది వాదన. బాగా జరిగినప్పుడు కోర్టు ఒకటే చెప్పింది, అయ్యా ఈ పొద్దు మీరు ఇట్లా గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది ఇట్లా చేస్తే. జడ్జి
ఇది 25 ఏళ్ళు వాళ్ళ ఇల్లుడుగా లేదు. ఆయన పోయినసారి ఆయన ఎమ్మెల్యే కాదు. అంటే ఇది ఏంటంటే 25 years టెంపుల్స్ కట్టారు వాళ్ళు చెప్పడం. అప్పుడు మీ గవర్నమెంట్ ఉండింది, ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు మీరు ఆ ఫైల్ ఆడ బారేసి స్టేటస్ కో ఇచ్చేసాను జడ్జి. నేను మాట్లాడుతున్నా అయినా ఈ ఆక్యుపై చేయను. నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. ఏమన్నా అడిగితే నేనే ఇచ్చా. ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ ఒక మంది కాదని నాదని ఎవరు తీసుకుంటాడు ఆడే పడి ఉంటుంది. ఎవరిదన్నా ఉంటే కదా, నాదే ఉన్నా వచ్చే కదా. నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలా, నా మీద బురద చల్లాలా అట్ట. నేను రేపు భవిష్యత్తులో అయినా దీన్నంతా కూడా ప్రజాసేవకే పెట్టాలి నా కోరిక. అంతేనా? అంతే. ప్లాట్స్ ఇస్తారా ఏమన్నా? ప్లాట్స్ ఇస్తారా లేదంటే ట్రస్ట్లో గిస్టో జడ్జ్ చేయాలని. ఇప్పుడు కంటి ఆపరేషన్లు ఎన్ని చేస్తున్నావు? ఓకే రైట్. పోనీ మరి మొన్న రీసెంట్లీ ఎలక్షన్ లో 10 ఏళ్ల కింద మీరు అడిగారా? నేనేం అడగల. ఇప్పుడు అడగలేదా? మొన్న ఎమ్మెల్యే దీనికన్నా మొన్న జరిగినటువంటి అంతకుముందు అడిగినా కానీ అప్పుడు రాలా. నిన్నంత నేను గట్టిగా నాకు ఆల్రెడీ చెప్పిగా 3 ఏళ్ళు ఉన్నది. ఇంకొక 1.5 year ఆల్మోస్ట్. అప్పటికి 2 years. అప్పుడు 2.5 years ఉన్నది. అన్నిట్లో నేనేం పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే ఉమ్మడి జిల్లా కదా ఇదంతా. అంత సీరియస్ గా ఏం నాకు లేదు. ఇంకోటి సార్, ఇక్కడ 2024లో మీరే ఒకరిని ప్రపోజ్ చేశారు. ఎవరు వాళ్ళు? సీటు ఎవరికి ఇస్తాము ఏంది కదా అని మేము ప్రపోజ్ చేయాలి. ఆయన ఎవరికి ఇచ్చినా చేస్తాం. ఎవరికి ఇచ్చినా చేస్తామన్నారు. ఈయనకి ఇస్తే ఓకే అన్నారు కదా. ఎవరికి ఇచ్చినా ఓకే అండి. ఆయన ఎవరికి ఇచ్చినా చేసింది. మేడం మల్లికార్జున రెడ్డికి ఇచ్చినా చేస్తాం. 1, 2 వాళ్ళ తమ్ముడికి ఇచ్చినా పర్వాలేదు. రఘునాథ్ రెడ్డికి ఇచ్చినా చేసి. నాకు వేరే ఆప్షన్ లేదు, వేరే ఆల్టర్నేట్ లేదు. ఆ అవసరం కూడా లేదు ఇప్పుడు. వేరే నాకు ఎందుకంటే నేను ఈ పార్టీలో ఉండాలి. నాకు ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు మోసం చేసే అలవాటు నాకు లేదు. ఇప్పుడు చేస్తానని చెప్పి లోపల వెనక మోసం చేయడము అట్లా అలవాటు చేస్తే మనస్ఫూర్తిగా చేస్తాను. ఇలా చేయలేదంటే నేను చేయలేదండి. సో జగన్ గారు ఒకటే చెప్పారు, నేను మల్లికార్జున రెడ్డికి మాత్రం ఇవ్వను, వాళ్ళ తమ్మునికి అతిస్తా అని. ఇది నిజమేనా? మనకు తెలియదు. ఆయన ఇచ్చిన నేను చేసింది లేదా మీకు ఆయన ఎవరికి ఇచ్చినా నేను చేసింది అంతే. సో ఆయన మాత్రం ఎవరికి ఇచ్చినా చేస్తా, నువ్వు నాకు ఇచ్చినా నిలబడతానని చెప్పిన అంతే. మళ్ళా దాంట్లో నాకు ఆప్షన్ ఎందుకు, ఎవరికైనా చేద్దాం. తర్వాత మీకు టికెట్, ప్రయాణం, కోర్సు, క్యాంపనింగ్, రకరకాలు. 2వ దఫ అంటే ఇప్పుడు మొన్న మీరు 3వ దఫ గెలిచినటువంటి రోజు ఎలా ఉంది మీకు? నాకు గవర్నమెంట్ రాలేదని బాధ. కానీ ఎస్, ఇక్కడ నేను అదే అడుగుతున్నాను. ఒకటేమో గవర్నమెంట్ రాలేదు, ఎమ్మెల్యేకి మాత్రం వచ్చారు. ఎమ్మెల్యే ఏది గెలిచారని సంబరం ఉందా? గవర్నమెంట్ రాలేదని బాధ ఉందా? గవర్నమెంట్ రాలేదని బాధ ఉంటుంది కదా. ఇంకా మనం ఎక్కువ చేస్తాం కదా, ప్రజలకు ఇంకా ఎక్కువ చేస్తాం కదా అనేది మనం నేను ఎందుకంటే ఆయన దగ్గర అనౌన్స్ చేయించిన ఎన్నికల ప్రచారంలో అన్నమయ్య ప్రాజెక్టును కడతామని, మెడికల్ కాలేజీని ఇస్తామని ఇన్ని అనౌన్స్ చేయించిన. దాన్ని నేను ఎంటబడి ఉన్నాను. అది మన గతంలో ఇంటర్వ్యూలో కూడా మీరు చర్చ చెప్పారు. అనౌన్స్ చేయించాను కాబట్టి ఇంక ఎంటబడి ఉన్నాను ఆయన ఎంట. నేను కొంచెం చేపించగలను అది నాకు. ఈ 10 నెలల పరిపాలన మీరు ఎలా ప్రజలకు దగ్గరయ్యారు? ప్రభుత్వం మీకు ఎంత మేరకు సహకరిస్తుంది? ప్రభుత్వం నాకేం సహకరిస్తున్నా, ప్రభుత్వం సహకరించకుండా ప్రజలకు మాత్రం దగ్గరే. నేను నిరంతరం ప్రజల్లోనే ఉంటా కాబట్టి రేపు మనం గెలిచింది కూడా నేను అదే. లేకపోతే నేనేంది ఇప్పుడు అందులో మాది రాజంపేట కొంచెం ఆ పార్టీకి నెగిటివ్ కాదు. ఎందుకంటే దీంట్లో మన కులాలు కూడా పెద్ద కులాలు, రెడ్డిసు, రాజులు, బలిజ, కమ్మ, కూచిపూడి సమానమైన కులాలు. దాంట్లో మనకు జనరల్ గా స్టేట్ వైడ్ అంతా కూడా బలిజాగానే చేశారు, పార్టీకి కమ్మ చేశారు, రాజులు again చేశారు అని నేను అనుకుంటా. అందువల్ల మా కాన్స్టిట్యూన్సీ మాకు ఒకటి ఏంటంటే ఈ కాన్స్టిట్యూన్సీలో కొంచెం జిల్లా పోయిందని ప్రజల్లో ఉండదు. సో రాజంపేట జిల్లా కావాలనే ఒక ఆకాంక్ష జిల్లా పోయిందని ఒక ప్రజల్లో ఉంది. ఇంకోటి అన్నమయ్య ప్రాజెక్ట్ అయిపోయిందని అదొకటి మాకు నెగిటివ్ ఉంది. మెడికల్ కాలేజీ పోయిందని ఎన్ని ఉన్నాయి మాకు ప్రజల్లో. కాబట్టి నాకు కొంచెం టైట్ సీటే ఇది అంతే రాజంపేట. కానీ ఏంటంటే ఎన్నికల్లో ఏంటంటే మనం ఉండే అందుబాటు కావచ్చు. నాకు ఏంటంటే టౌన్ కూడా మెజార్టీ వచ్చింది, అన్ని మండలాలు మెజార్టీ వచ్చాయి, అన్ని మండలాలు కూడా మెజార్టీ వచ్చింది. ఎందుకంటే నిరంతరం మనం చేసే సేవ కావచ్చు. అందుకని రాజశేఖర రెడ్డి గారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రి చేస్తారని ఒక నమ్మకం, ఒక విశ్వాసం జరిగిపోయింది. ఆ ఎలక్షన్లో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మీకు అపోజ్ చేశాడు, వాళ్ళ తమ్ముడు మీకు సపోర్ట్ చేశారు. ఎందుకు మరి ఎమ్మెల్యే గారు ఎందుకు అపోజ్ చేశారు? ఆయన తెలియాలి, ఆయన అడగాలి మనం. ఇవన్నీ మనకేం తెలుస్తుంది. నాతో పాటు 2-3 చెరువులో తిరిగినాడు, ఆయన తెలియాలి అంతే ఏదో. కానీ మీరు గెలవద్దని మాత్రము బాగా అంటే పకడ్బందీగా ఉండే సమాచారం నిజమేనా? వాళ్ళ తమ్ముడు సపోర్ట్ చేశారు. సో వాళ్ళ తమ్ముడు సపోర్ట్ చేశారు. ఎలక్షన్ కన్నా ముందే అతనికి రాజ్యసభ కూడా ఇచ్చినారు. జగన్మోహన్ గారు రాజ్యసభ ఇచ్చారు. సో డిక్లేర్ చేశారు, ఇచ్చేశారు, ఆల్రెడీ ఇచ్చేశారు.
ఇంకోటి నాకు కూడా జనంలో ఏంటంటే అమర్నాథ్ రెడ్డి అబద్ధం చెప్పడు, లిక్కర్స్ మనిషి, ఏదైనా ఒక మాట చెప్తే మాట మీద నిలబడతాడు, నేను ఎంత దూరమైనా స్టికాన్ అవుతాడు అనేది నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు కూడా అబద్ధాలు చెప్పే అలవాటు లేదు. ఓకే, ఏదైనా జరుగుతా అని చెప్తే మొఖాన్ని జరగదు అంట. వాళ్ళు అప్పుడు బాధపడినా మళ్ళీ వెనకది సంతోషపడతారు, ఆయన కరెక్ట్గా చెప్పినాడు, ఇప్పుడు ఇది చేతసాపు అని పక్కకు వెళ్ళి పట్టి ఇంకోటి చేసి నా చేత కాదు. జగన్ గారికి ప్రస్తావనలో వాళ్ళ చెల్లెళ్ళ తిరుగుబాటు ఇక్కడ వ్యతిరేకమైనదని భావించవచ్చా? జనసేన ఈ ఇదేం ప్రాంత ప్రభావం చూపలేదేమో అనిపిస్తాను. షర్మిల గారు పాదయాత్ర చేశారు, అన్న కొరకు చేశారు. సో మళ్ళీ ఎంబడే ఎందుకు వ్యతిరేకించారు? గల కారణాలు ఏంది? వాళ్ళ కుటుంబ విషయాలు మనకు కూడా అంత పూర్తిగా తెలియదు. చెల్లెలే ప్రధాన కారణం కదా తను ఓడిపోవడానికి. ఎవరు ఓడిపోవడానికి? జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి. ఎందుకంటే ఆమె మళ్ళీ ఇంకొక పార్టీకి పోయి తెలంగాణ అంతా మొత్తం తిరిగి అక్కడ ఏది తెలంగాణ వైసీపీ అని పేరు కాంగ్రెస్ పెట్టుకొని మళ్ళీ దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఆంధ్రలో మళ్ళీ నేను ఏది టీపీసీ అంటే సార్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె ఎన్నిక కాబట్టి ఏంటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు మనకు కూడా తెలియదు, అది అప్పుడు వాళ్ళ కుటుంబ సమస్య కదా. సో కొంత అయితే ఒక విధంగా అయితే మాత్రం మైనస్ అయితే అయింది. వివేకానంద గారి హత్యను మీరు ఎలా చూస్తారు? అది ఇప్పుడు కూడా అది తేలాలి కదా, మిస్టరీనా? మిస్టరీ కదా, మరి ఇప్పుడు కూడా ఏం తేలేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నాడు, అవును, ఆయన తేల్చాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, అవును. కానీ ఎందుకు మరి ఇంకా ఆ కేసు ఏమో తెలియట్లేదు, నిజాలేమో బయటపడట్లేదు. అంటే చంపిన వ్యక్తులు ఏమో తెలుసు కదా, ఎవరికి? వాళ్ళే ఆ సునీల్ అనేవాడు, ఎవరో దస్తగిరి వాళ్ళే కదా, వాళ్ళే కదా. అంతే, ఏదో వాళ్ళకు ఆస్తి తగరాదాలు ఏదో బెంగళూరు లేదో ప్రాపర్టీస్ ఏదో అని. టీడీపీ పరిపాలన ఎలా ఉండబోతుంది? మీరు ఏమన్నా అంటే ఇందులో ప్రజలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? టీడీపీలో ఏం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆమె ఒకటి నెరవేర్చారు. సూపర్ 6 కదా, సూపర్ 6 ఏది నెరవేర్చారు? అన్ని చక్కగా సాగు. ఇది త్వరలో ప్రారంభం కాబోతున్నాయి కదా సార్, మీరు ఇట్లా అంటున్నారు. ఎప్పుడో అయినప్పుడు చూద్దాం, ఇప్పటికేం కాలేదు కదా. ఆయన ఇచ్చిన పని చేస్తా అన్నాడు, ఒక పెన్షన్ తప్పక. ఏది ఉచిత బస్సు అన్నాడు లేదు, గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నాడు లేదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నాడు. మరొక మోడల్ ప్రభుత్వం అంటున్నారు కదా. ఏం మోడల్ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి మీద పన్నాడు. డబుల్ ఇంజిన్ గ్రోత్ అవుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. కేవలం అమరావతి చేస్తే చాలనే కాడికి వచ్చినాడు, అది వాళ్ళకు స్వలాభం కోసం. ఈ 3 పార్టీల కలయిక ఎలా ఉండబోతుంది? జనసేన, టీడీపీ, బీజేపీ. వాళ్ళు ఇంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీని అటెండ్ చేశారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు తిట్టాడు, భార్యను దొండలేడు ఏమవుతాడు అన్నాడు. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టాడు, అదే వీళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టాడు. అదే జగన్మోహన్ గారు ఎప్పుడు మోడీని తిట్లా, ఎప్పుడు పొగిడింది లే. ఇప్పుడు ఒకటే కానీ ఎప్పుడు ఒకప్పుడు తిట్టింది లేదు, ఒకప్పుడు పొగిడింది లేదు. అది వీళ్ళు టెంపరరీ అడ్జస్ట్మెంట్. అవసరమైతే కలుసుకుంటారు, అవసరం లేదంటే మళ్ళీ రోజు ప్రజల్లో రోజు ఉంటా. నాకు ఇంకోటి ఏంటంటే నాకేం వ్యాపారం లేదు, నేను చిన్న పని కూడా ఏది ప్రజల నుంచి మీకు ఎలాంటి దరఖాస్తులు వస్తుంటాయి? ఎక్కువ అన్ని వాళ్ళు పెన్షన్ అంటారు, ఇంకోటి అంటారు, హాస్పిటల్స్ అంటారు. శాశ్వతమైన సమస్యలు ఇంకా ఈ రాజంపేటలో ఉన్నాయా? శాశ్వతం ఉన్నాయి కదా, అన్నమయ్య ప్రాజెక్ట్ ఒకటి, మెడికల్ కాలేజ్ ఒకటి కావాలి, ఒకటి జిల్లా అనేది ఒకటి. రాజంపేట జిల్లా కావాలి. ఉన్నాయి శాశ్వతంగా. దీనికి టీడీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక సమాచారం, నిజమేనా? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఎన్నికలు, మీరు అన్నారు కదా, చెప్పినాడు ఎన్నికల గురించి చెప్పినాడు, జిల్లా చేస్తాను, ఇలా చేస్తానని మనపల్లి చేస్తాను, రెండు చెప్పినాడు. చూడాలి ఏం చేస్తాడు. అందులో మీ పాత్ర ఉండబోతుంది అనుకోవచ్చా? నేను చాలా సంతోషపడతా. చంద్రబాబు జిల్లా ఇచ్చే చంద్రబాబు నాయుడు కూడా సన్మానం ఇచ్చే నాకు కూడా నేను పార్టీ ఎటన్నా పని ఒక రాజంపేట పౌరునిగా, ఓకే, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను మొదటిగా ఇష్టపడే వ్యక్తి. రాజంపేట జిల్లా అయితే కంపల్సరీ కావాల్సిందే, కావాలండి, నిజంగా కూడా ఇష్టపడే వ్యక్తి. 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం ఒకటి అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుందని అంటారు. అవును, కరెక్టే. డీలిమిటేషన్ అయితే ఇప్పుడు అప్పుడు రకరకాలుగా పోతాయి కదా, ఈ మండలాలన్నీ వేరవుతాయి. డీలిమిటేషన్ మీద వాస్తవానికి స్టాలిన్ కావచ్చు, లేకపోతే సౌత్ స్టేట్స్ అంతా నార్త్ స్టేట్ మీద లేదా అంటే వీళ్ళంతా తిరుగుబాటు తయారవుతుంటారు. అసలు ఇది కావద్దు, ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారం కావద్దు, ఇక్కడనేమో మేము
పాటించినాము, కుటుంబ నియంత్రణ కావచ్చు, రకరకాలు కావచ్చు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు అట్లా పెంచితే ఎలా అన్నట్టుగా కొంత అభిప్రాయం అవుతుంది. మీరేమంటారు? ఒకటి ఏంటంటే వీళ్ళకి ఒక అనుమానం వచ్చింది. మోడీ గారు ఏమన్నా ఉత్తర భారతదేశంలో సీట్లు ఎక్కువ పెంచుకుంటాడా, ఇక్కడ మన వాళ్ళు తగ్గిస్తాడా? అందుకనే కొంతమంది అంటున్నారు ఒకవేళ అలాంటి ప్రయోగం చేస్తే మేము సపరేట్ కావాల్సి వస్తుంది అన్నట్టు కూడా కొంతమంది అంటున్నారు. రేపు రాబో కాలంలో అంటే సౌత్ నార్త్ అది సాధ్యమే పనులు కాదు కాదు కానీ అంటే మేము దానికోసం సిద్ధమే అని వీళ్ళు అంటే మీరు అలా చేయొద్దు. వీళ్ళకి కూడా అంత సపోర్ట్ ఏం లేదు కదా. ఇప్పుడు మరి స్టాలిన్ పెట్టాడు, ఏపీ నుంచి తెలుగుదేశం వల్ల జగన్మోహన్ వల్ల. అవును, వీళ్ళిద్దరు పోలేదు అంటే వీళ్ళకి ఒక మరి ఏమైనా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయా వీళ్ళకు అట్లేం కాదు అని ఏమన్నా? కాదనే ఉంటారు. ర్యాపిడ్ క్వశ్చన్ సార్, జగన్ అంటే మీ దృష్టిలో, చంద్రబాబు అంటే మోసం. మిమ్మల్ని మీరు ఒక మాటలో వర్ణించుకోవాలంటే? నేను ఒక నైతికతకు మాట మీద ఉండే వ్యక్తిని. ఒకరోజు మిమ్మల్ని సీఎం చేస్తే ఏం నిర్ణయం తీసుకోగలుగుతారు? అది ఊహాజనితం. మీరు రాజకీయాల్లో ఎప్పుడన్నా తప్పు చేశారనుకోవచ్చా? సాధ్యమైనంత వరకు నాకు కూడా ఎప్పుడు తప్పు చేశాననే ఆలోచన లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు అన్యాయం జరిగినా దానికి నేను నిజాయితీగా నిలబడ్డా. మీరు రాజకీయాల్లోకి రావడానికి మరవలేని సంఘటన ఏదైనా ఉందా? నాకు విద్యార్థి దశ నాకు రాజకీయాలు అంటే ఇష్టం. ఇంకొకటి నాకు ఎప్పుడు కూడా నాకు తల్లిదండ్రులు అంటే గౌరవం. మా అమ్మ నాన్నలకు చదువు అంటే చాలా ఇష్టం. వాళ్ళు నన్ను నార్త్ ఇండియా పంపించి నేను సరిగా చదవలేకపోతున్నానే అని చాలా బాధ ఉండేది. సరిగా నేను మంచి మార్కులతో కాలేకపోతానని బాధ. కానీ నాకు మా నాయన అమ్మ కూడా మేము అన్యాయం చేస్తానని ఒక బాధ ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత, అప్పుడు శశిభూషణ్ కలెక్టర్గా ఉన్నాడు, నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు. ఆ రోజు నాకు సంతోషమైంది. మా అమ్మ నాన్న వాళ్ళ ఆశయం నేను నిలబెట్టాను. నేను చదివి ఉంటే ఒక ఆఫీసర్ అయింది అంతే కదా. ఇంతమంది ఆఫీసర్లకు నేను మీ జీవితం మీద లేదా రాజకీయ జీవితం మీద ఒక సినిమా తీస్తే దానికి ఏమైనా టైటిల్ పెట్టాలి? అంటే ఏంటంటే నేను నా రాజకీయ జీవితంలో కూడా నన్ను చూసి జూనియర్స్ రాజకీయ నాయకులు ఒక ఆదర్శంగా తీసుకోవాలని నేను అనుకుంటాను. ఆదర్శ రాజకీయ నాయకుడు. స్పెషల్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్కు అవసరమా లేదా? 100% అవసరం. రాజంపేటలో ముఖ్యమైన సమస్య ఏంది? రాజంపేటలో ఒక జిల్లా కావచ్చు, అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కావచ్చు, మెడికల్ కాలేజ్. వైసీపీ వైఫల్యం అంటే ఆ స్కీమ్స్ సక్సెసా వైఫల్యమా? స్కీమ్స్ ఏమో పూర్తిగా సక్సెస్ అయినాయి ప్రజలకు. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను కూడా సామాజికంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూపిన ఆశకు ప్రజలు డైవర్ట్ అయిపోయినారు. టీడీపీ ఒక మోడల్ రాజకీయం చేస్తాము లేకపోతే ఒక మోడల్గా తీర్చిద్దాం అంటారు, మీరేమంటారు? 100% అబద్ధం. చివరిగా మీరు రాజంపేట ప్రజలకు ఇచ్చే సందేశం? రాజంపేట ప్రజలు కూడా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా నమ్మకంగా ఉండాలని కోరుకుంటా. అదే మాదిరి కూడా నా ప్రజలు, మా క్యాడర్ కూడా అదే మాదిరి ఉండాలని కోరుకుంటాను. దాదాపు ఈ 10 నెలల కాలంలో ఈ విషయాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఎమ్మెల్యేతో ఒకరోజు కార్యక్రమంలో ఇంత చెప్పగలిగారు సార్. ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసి అసలు ఏం జరిగింది, ఎటు నుంచి వెళ్ళి ఇంకా ఎటు అభివృద్ధి అయింది, మీరు చెప్పిన అంశాలు ఎంత మేరకు ఇక్కడ సక్సెస్ కాగలిగినాయి అనే అంశం పైన మళ్ళీ ఒకసారి మేము తీసుకోవడానికి సిద్ధమే. మీరు కూడా సిద్ధమే కానీ అనుకోవచ్చా? సిద్ధమే. ఇదండి మన ఎమ్మెల్యే గారితో ఒక రోజు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు ఎలక్షన్ ముందు ఇప్పుడు కూడా మీ ముందుకు చాలా అంశాలు కూడా తీసుకొచ్చాము. అదేవిధంగా రేపు రాబో కాలంలో కూడా తీసుకురాగలుగుతాము. నమస్కారం సార్. నమస్కారం.